నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా అప్డేట్స్ ఛానల్. మీరు చూస్తున్నారు మన ఛానల్. నేను మీ హోస్ట్. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వచ్చిన 2 బంపర్ ఆఫర్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారితో మెగాస్టార్ చేసిన ఫస్ట్ కొలాబరేషన్. ఈ సినిమా టైటిల్ మన శంకర్ వరప్రసాద్ గారు. ఇంట్రెస్టింగ్గా చిరంజీవి గారి ఫుల్ నేమ్ కొనడెల్ల శంకర్ వరప్రసాద్ గారి నుంచి టైటిల్ తీశారు. ఈ మూవీ సంక్రాంతి 2026కి రిలీజ్కి రెడీ అవుతోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సీనియర్ యాక్టర్ వెంకటేష్ గారు ఈ సినిమాలో ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేస్తున్నారు. ఇది కన్ఫామ్గా మెగా ఫ్యాన్స్కి ప్లస్ దగ్గుబాటి ఫ్యాన్స్కి హ్యూజ్ న్యూస్. నయనతార మెయిన్ రోల్లో యాడ్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమా రాబోతుంది. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ని ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ రోల్లో చూడబోతున్నాం. The makers Shine Screens and Gold Blocks Entertainments are planning it as a perfect Sankranti treat. So, సమ్మర్ 2026లో విశంబరాతో సంక్రాంతి 2026లో ఎంఎస్విపి గారితో మన మెగాస్టార్ డబుల్ ధమాకా ప్లాన్ చేస్తున్నారు. ఈ 2 మూవీస్లో మీరు దేనికి ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఇంకా విశంబర మూవీకి వస్తే డైరెక్టర్ వశిష్ఠ గారు మల్లెడి గారు చేతులతో సోషియో ఫ్యాంటసీ ఫిలింపై అంటున్నారు. చిరంజీవి గారు రీసెంట్గా ఒక వీడియోలో మెసేజ్లో చెప్పిన దాని ప్రకారం ఈ మూవీలో ఇనిషియల్గా సంక్రాంతి 2025కి ప్లాన్ చేసిన ఇప్పుడు సమ్మర్ 2026లో రిలీజ్ అవుతుంది. ఈ డిలేకి మెయిన్ రీజన్ విఎఫ్ఎక్స్ ఫిలిం సెకండ్ హాఫ్లో హెవీ గ్రాఫిక్స్ యూజ్ చేశారు. సో క్వాలిటీ కోసం టైం తీసుకున్నారు ప్రొడ్యూసర్స్ యూవి క్రియేషన్స్. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్, కునల్ కపూర్ విలన్ రోల్ ఇవన్నీ సినిమా మీద హైప్ అని పెంచుతున్నాయి. ఆగస్ట్ 21 చిరంజీవి గారి బర్త్డే ఒకేషన్గా రిలీజ్ చేసిన గ్లిమ్స్కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. మెగా మాస్ బియాండ్ ద యూనివర్స్ అన్న ట్యాగ్తో ఈ సినిమా ఒక విజువల్ స్పెక్టాక్యులర్గా ఉండబోతుంది.